జంగమయ్య అగో కన్నమా తల్లి ఎనాడు గనక నాలుగ వచ్చిందట ఇద్దరు పిలగళ్ళకి ఎనాడు గనక హరిమంతి మహారాజుకు పూవంతి మహారాజుకు నాయన్న వచ్చిన వాళ్ళే అయ్యో భగవంత అన్నగాని పెళ్లి ఎత్తనని పత్రిక వచ్చింది అన్నగాని పెళ్లి ఎత్తనని పత్రిక వచ్చే వారికి అన్నలారా మరి చెల్లవీన మీకు మతికి రాలేదా మీ పత్రిక మాకు వచ్చింది అన్నరాలా అని నాడు గనక హరిమంతి మహారాజా పూవంతి మహారాజా ఏ దేశం మీరు పోతిరన్నా ఏ రాజ్యం మీరు పోతిరన్నా అవ్వలేని బిడ్డలు మాయన్నా ఒక్క తల్లి గడపు లోపల మనం జలవించినామన్నా మనం ఎంతైనా గాని అన్ను ఓ అన్న హరిమంతి రాజా ఓ అన్న పూవంతి మహారాజా భోగనాని బ్రహ్మలవాడి మరి మన నాన్న భోగనాని బ్రహ్మలవాడి కొడుకులు చూడకుండా బిడ్డలు చూడకుండా మరలా ఏడుగురు కడిగ వల్ల కప్ప చెప్పని అన్నలారా మీరు ఏ రాజ్యం మీరు పోతిరన్నా చెల్లవీన మదికి రాలేదా అయ్యయ్యో మరి ఎంతైనా గాని ఆ చెల్లె ఏడుస్తూ ఉంటే అయ్యో అన్నదమ్ముల పత్రికలు చూసేవారకు అయ్యయ్యో భగవంత భర్తనెమ్మడి పెట్టుకొని మా అన్నకి రాజ్యం లోపల ఉన్నదాట మా అన్నగా రాజ్యం లోపల ఉన్న భర్తనెమ్మడి పెట్టుకొని అవే నాడు గనక పట్టణం చేర వచ్చేవారు కవ్వా ఇద్దరు అన్నల మొక్కం చూసింది చెల్లెలా అయ్యో అన్నయ్య దేవుడు మన్న ఎడవాపిండు మళ్ళా కలిపిండు మన మనకుంటే మనకెంతో సంబరం సంతోషం ఉండపోనవన్నలా అయ్యో అన్నరారా అన్న హరిమంతి రాజా అన్నరారా అన్న హరిమంతి రాజా అన్నరారా అన్న పూవంతి రాజా అన్నరారా అన్న పూవంతి రాజా మనగన్న తల్లి మరణమాయే అన్నో మనగన్న తల్లి మరణమాయే అన్న అవో ఇద్దరు అన్న అమ్మల బేడికొచ్చి అడగుండంటే లక్కసు ఉంటుంది ఒళ్ళగుండంటే మొత్తసం ఉంటుంది అన్నగల్ల మొక్క చూసేవారు జారిగుండెగల్లు వానే పో దేవుడా గుండెలకు వెళ్ళు వానే నారాయణ అన్నగల్ల వేడి కన్నా దిగదిగా దిగదిగ ఉరికి వచ్చి కాచెల్లలా అన్నగాని వీణ వాడే కాచెల్లలా మొక్కల కొంగు పెట్టే కలకాల కంటి నీరు ఇత్త ఉన్నదా మరవరమా తల్లి వద్ద ఉన్నదా అన్నలారా రాజా అన్న పూవంతి రాజా మన బాపు భోగదాని బ్రహ్మలవాడి మళ్ళా దువానబడి లోపల మనం వెళ్ళే కొట్టిందన్న ఏమిటమ్మ చెల్లెలారేనా చెల్లెలా ఏమిటమ్మ చెల్లెలారేనా చెల్లెలా ఏమిటమ్మ చెల్లెలారేనా చెల్లెలా ఏమిటమ్మ చెల్లెలారేనా చెల్లెలా తల్లి మనకు ఉంటే నా చెల్లెలా ఈ కట్ట ఉండబో నా చెల్లెలా ఈ బాధలు ఉండబోవే నా చెల్లెలా ఈ అవ్వలేని పిల్లలంటే నా చెల్లెలా
చెల్లే శావంతి దేవి ఏ జన్మ లోపల మనం ఏ పాపం చేసుకున్నావో చెల్లెలా తాతలు చేసిన పాపం కావచ్చు తండ్రులు చేసిన పాపం కావచ్చు పితృలు పితామనులు చేసిన పాపం కావచ్చు చెల్లె మనకు ఈ జన్మ లోపల మనకు ఆ పాపం దాకింది చెల్లె మన తల్లి మనకు ఉంటే మనకు ఈ కట్టం రాకపోవు ఈ బాధలు రాకపోవు చెల్లె అని చెల్లె మీద పడ్డాడు రాగారాదురా చెల్లె మీద పడ్డాడు రావో దేవుడా వలవలగా రాదు అమ్మలారా పొత్త ఉన్నాడు రావో దేవుడా గొల్లున్నగా రాదు అమ్మలారా ఉన్నాడు రా నారాయణ ఓ చెల్లె చెల్లె ఏడువోము చెల్లె మనం అటువంటి భగవంతుని వరాన పుట్టినము కాబట్టి ఇప్పటికప్పటికంటారే అమ్మలాల దిక్కు లేనోనికి దేవుడే దిక్కు అంటాడు సైకి లేనోనికి దేవుడే సైకి అంటారు మనకు ఆ పరమాత్ముడు తోడు నీడై ఉన్నాడు కాబట్టి చెల్లె మా ఇద్దరు అన్నదమ్ములకు కళ్ళొచ్చినాయి చెల్లె నీకు నాలిక వచ్చిందే మోకమందు చెల్లె చూసనా మోకమన్న చెల్లె చూసనా అన్నలాలా అన్నవారి మంతి భూవంతి రాజా రాజా ఓ అన్న భూవంతి రాజా మన తల్లి మనకుంటే ఆపదచ్చింద రమ్మంటారావా బాధ కలిగినాడు బాబంటారు అన్నరారా అన్న అన్నవారి బంతి అన్నరారా అన్న పువ్వు బంతి అన్న పువ్వు బంతి మనకు తల్లి లేకపోయినన్నా మనకు తండ్రి ఉండి లేకపాయనా బొగదాని భ్రమల వాడి ఏడుగురి కటిక వాళ్ళకు మనం అప్ప చెప్పని అన్నరాలా మనం ఎంతో కట్టబట్టినము బొగందాని మీద మన్నెత్తిపోతే బొగందాని మీద దుమ్మెత్తిపోతే నన్ను అనరాని కట్టాలు పెట్టించింది ఏడేడు వాకిళ్ళు ఊడిపించింది శివరికి బండెడు బోళ్ళు ఇచ్చింది మళ్ళా శివరికి మైడ బట్టల కాంచెలు ఉతికిపించింది అన్నలాల్లా నా కట్ట పాడుగాను అన్నలాలా పాడుగాను అన్నలాలా మీద మండు పోతే నాదేమో పుట్టుకాయే అన్నలాలా నాకు సాగలొల్ల లెక్క కాదు అన్నలాలా నేను పడుకనల్ల ఉతికినాను అన్నలాలా పట్టాలు ఉతికినాను పట్టాలు ఉతికినాను అన్నమ్మకు చెల్లె కూడా చూసినాదిగా ఓ చెల్లె శావంతి దేవి ఏడువోగ చెల్లెలను చూడోగ చెల్లె ఇప్పటికప్పటికంటరే చెల్లెలా ఎవల రాత ఎట్టున్నదో ఎవల గీత ఎట్టున్నదో ఎవల తెలవదు చెల్లె ఓ చెల్లె శావంతి దేవి మనం తల్లి గర్భం లోపల మనంగా మనం రాతలు ఎట్లా రాసుకొని వచ్చిన ఓ చెల్లె ఇప్పటికప్పటికంటరే చెల్లె అంతకొచ్చిన పానం గంతేసిన తప్పబోదాట 9 నవరంధ్రాలు ఉన్న జీవి ఏ జీవి అందులోకి వెళ్ళిపోతూ ఎవలకు తెలియబోదే అవ్వల ఓ చెల్లె శావంతి దేవి ఏడువోకు చెల్లెలా నువ్వు చూడవోకు చెల్లె ఏడ్చిన లాభం లేదు చూడిన లాభం లేదు దీనికి అంతటికి కారకులు ఎవరు అంటే మనం అత్తమాన పడి లోపల అరణ్యవాసం చేసిన చెల్లె చెట్టు కొక్కలమైన మనం గుట్ట కొక్కలమైనము ఆ 7 కటికొల్ల చేతుల్లో పెట్టిన దానికి కారణం ఎవరు అంటే మన అయ్యకు మరుగు మందులు పెట్టి అయ్యను మలుపుకోని చెల్లెరా మన అయ్యను పిసోని చేసి అటువంటి భోగమ కలవాతి మన రాజ్యాన్ని ఏలుతున్నది మన దేశాన్ని ఏలుతున్నది ఎక్కడ
మన ఇజ్జది వేయిందో గక్కన్నే కాపాడుకోవాలి ఎక్కడ మన పర్రు వేయిందో గక్కన్నే కాపాడుకోవాలి చెల్లే శాబంతి దేవి మన రాజ్యం మనం పోదాం చెల్లె అని అగో తమ్ముని ఎంబడి పెట్టుకొని చెల్లెని ఎంబడి పెట్టుకొని అటువంటి చేసుకునే భార్యలను ఎంబడి పెట్టుకొని హరిబంతి మహారాజు భూపంతి మహారాజు అడవిల్ల యొక్క శాబంతి దేవి కర్ణశీల మహారాజు వాళ్ళు ఎట్లా పోతున్నారు రాజు పోతా ఉన్నాడే రామ రామ అయ్యో అయ్యో రెండు ఎవరు దాట వచ్చే రామ రామ వాళ్ళు భోగమాన దాట వచ్చే రామ రామ అయ్యో భోగమాన దాట వచ్చే రామ రామ పిల్లగాడు చూసినావు నా ఇన్నయ్యే నాడు చూసినావా హరిబంతి మహారాజు వాడు వాడలు ఎల్లుకుంటా వాయి మేడలు ఎల్లుకుంటా ఇక్కడికి దగ్గర నా ఇన్నయ్యే నాడు చంద్రసేన పట్నం చేరవచ్చిండ్రే అమ్మా చంద్రసేన పట్నం ఎప్పుడు చేరవచ్చడల్లకల్లా ఇప్పటికప్పటికంటారే అమ్మరాలా మరుగు మందున్న వాడోడు రాజ్యాన్ని రాజేవ కింద కూకొని రాజ్యం ఏలుతున్నాడు గా పోగవ కళావాతి కురిసి మీద కూకొని రాజ్యాన్ని ఏలుతున్నాడు దేశాన్ని ఏలుతున్నదే అమ్మా అందుకే అంటారు మరుగు మందుల వడ్డోడు ఒక్కటే నాట ఎరిలేసిన కుక్క ఒక్కటే నాట మరుగు మందుల వడ్డ మనిషి ఎవరి ప్రాణం తీసేది ఎవరికి తెలియదు ఎవరి జీవనాలు తీసేది ఎవరికి తెలియదు మరుగు మందుల వడ్డోడు మత్తు మందుల వడ్డోడు రాజ్యాన రాజు ఎరిలేసిన కుక్క ఎవరి బొక్కలు తీసేది ఎవరికి తెలియదు ఎవరి పిక్కలు వీకేది ఎవరికి తెలియదు అమ్మ భోగంది అటువంటి కూకం అంటే కూకుంటున్నాడు నిలబడం అంటే నిలబడతాడు అటువంటి ఏనాడు చంద్రసేన మహారాజు భోగం కళావాది దగ్గరికి వచ్చి ఎవరు మీరు అమ్మా అమ్మ అంటే మీరు ఎవరు ఎవరంటన్నావా అమ్మ అంటే నీ తాత పేరు అనుకుంటాను మరి అనుకుంటాను కావచ్చు అనుకుంటానవా ఏమండి ఎవరాడు ఎవడో గంగేటోడు ఉన్నట్టుంది ఓహో గంగెత్తు తెచ్చుకోలేగా అక్కడ కట్టేసి వచ్చిన తీగలేవి నాటాడు ఏది సర్కస్ ఆడటోని నేను సర్కస్ ఆడటోని సర్కస్ ఆడతావా అయితే మరి నీకు కోతులు అవి ఉంటాయి కదా అన్ని ఉన్నాయి నా దగ్గర కానీ నువ్వు రాజ్యానికి రానివి దేశానికి దొరసానివి కాబట్టి వెనుకట రాజ్యాన రాజుల దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలట ఇప్పుడు ఏ సర్కస్ ఆడేతందుకు వచ్చినా ఏం ఆడేతందుకు వచ్చినా గానీ సర్పంచ్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలట సర్పంచ్ లేకపోతే ఉప సర్పంచ్ దగ్గరికి పోవాలి ఉప సర్పంచ్ లేకపోతే వార్డు మెంబర్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలట మరి నువ్వు రాజ్యానికి రానివి కాబట్టి దేశానికి దొరసానివి కాబట్టి మరి నీ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకుందామని వచ్చిన ఆడల్లా పర్మిషన్ తీసుకొని వచ్చినవా పర్మిషన్ తీసుకోవడానికి వచ్చిన అయితే ఆడ 10,000 రూపాయలు కట్టువాడ ఎందుకు బండ ఆడటానికి అదేం సప్పుడు చేస్తలేదు కదా దానికి తెలియదు నేను చెప్తాను ఆయన మరుగు పట్టుడు కదా మరుగు మందుల అయితే వీళ్ళు ఎవరు వీళ్ళు ఆటాటోళ్ళు ఓహో మీరు ఆట ఆటోళ్ళ ఇలాంటి భిక్షం పెడతా పెట్టినాక వెళ్ళిపోరి భిక్షం పెడితే వెళ్ళిపోమ్మంటా అవును నేనేమో ఆట ఆడేతందుకేమో నేను వస్తే నువ్వు భిక్షం పెడతానంటున్నావా నీకు అర్థమైతే లేదా నా కరపూజ పోసి నీ పూల పనులు పట్టుకుని వస్తాడు ఎవరాళ్ళు ఏమో ఎవరాలు ఆట ఆడడానికి వస్తాడు పడబడడానికి వస్తాడు అయితే మీ పేరు చెప్తున్నా కొద్దిగా అర్థమైతే చెప్పరా అది కొద్దిగా గట్లా అర్థమైతే అడిగి అయితేనే గాని మీకు కొడుకులేందరు బిడ్డలేందరు కొడుకులు బిడ్డలు ఉండేనా మీకేమన్నా
నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు ఎవ్వరు లేరు. ఒక్కదాన్నే ఉరికేసుకొని తింటాను తడికేసుకొని పంటాను. ఇప్పుడు ఈయన నీ సొంత భర్తేనా? సంతపడితే ఎంత భర్త కాకపోతే అద్దె కూడా ఉంటారు. సొంత భర్తేనా? ఉరికెడు పడుతుంటారా మాటలు మంచిగా మాట్లాడు. పెళ్లి చేసుకున్న భర్త మారుమానం వచ్చిన భర్త అంటాను. ఇదే మార్వానం వచ్చిన భర్త అనుకోరా మారుమానం వచ్చినావు, నువ్వు ఎట్లా వచ్చినావు? నేను మార్వానం వచ్చిన మారుమానం వచ్చినావు గదే మరి నేను అడిగేది. అయితే అంత ముందు ఆయనకి ఏమైనా పెళ్లి అయిందా? పెళ్ళైన ఇద్దరు కొడుకులుండే ఒక బిడ్డ ఉండే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు చచ్చిపోయి లేరు చచ్చిపోయిర్రా? ఎంత అప్పుడు ఏంది ఇంతప్పుడు చచ్చిపోయారండి ఇంతప్పుడే చచ్చిపోయిర్రా? వాళ్ళ పేరేం పేరు? పెద్ద కొడుకు హరిబంతి, చిన్న కొడుకు పూవంతి, మరి బిడ్డ పేరు శామంతి దేవి ఉండే చచ్చిపోయిర్రా? చచ్చిపోయారు. ఉండబాటు గారిపోయి నీ మీద మనం వచ్చి నీ మీద పోతే చూసాడు కళ్ళలో చూస్తున్నాడు కనబడి కళ్ళలో కత్తున్నాడు ఇచ్చిన దేవుడు మెచ్చుకొంచవోను అమ్ములను సావ కోరుతున్నావా అని అడిగాను అని అని అడగటువంటి ఆ యొక్క హరిబంతి మహారాజు అనేకమైన కోపానికి వచ్చి దాని అటువంటి దండరెక్కలు నన్ను ఎవరనుకున్నవే ఏమనుకున్నావు అలనాటి కాలం లోపల నా మీద నిందలు మోపి బందళ్ళు వేసి ఇంతకెళ్ళి ఎల్లగొట్టలేద నువ్వు అయ్యో ఆగరాదు అయ్యో అయ్యో పిల్లగాడు నువ్వు వరి మంచి మారాదు పువ్వు మంచి అయ్యో మీ చెల్లేది కూర్చున్నది చెల్లే పెద్దగా పెరిగింది బాగా పెరిగింది. వాళ్ళెవరు తమ్ముడు కాదు మీ ఆయన మా ఆయన నన్ను కొట్టకు అబ్బో పిల్లగాళ్ళకి ఇంత మంచిగా నేను అప్పుడు చూసినప్పుడు ఇంత ఇంటే పోరాడా మంచిగా ఉన్నాడు ఏమాడతారా కుక్క మక్క పోడా మంచిగా దగ్గర తీసుకుంటాడు దూరం కొడతాడు కారం ఆగు నన్ను ఎంతైనా గాని నన్ను కొట్టకు ఏదో ఏదో తిందామని వచ్చిన ఏదో బతికిదామని వచ్చినా గాని నీకు దండం పెడతా నిన్ను నేను అట్టిగా ఇడిచిపెట్టేటోని కాదు ఎటువంటి ఆడది భూమి మీద ఉన్నట్టయితే ఎన్ని జగాలు ముంచుతుందో ఎంతమంది కొంపలు ముంచుతుందో ఎంతమందిని నాశనం చేస్తుందో ఎటువంటి ఆడది భూమి మీద ఉండరాదు ఉన్నదక్కరాదు అని ఈనాడు మంగళ మల్లన్నను పిలిపించిండు మంగళ మల్లన్నను పిలిపించి అగో 3 రేవులు పెట్టుకుంటూ వచ్చి సున్నం బొట్లు వడిసిండు ఎనుక జీడి బొట్లు వడిసి కర్రగాడిని తెచ్చిండు కర్రగాడి మీద కూకుండా పెట్టి పట్నం మీద ప్రజలందరూ చెప్పులు గుయ్యిగుచ్చి భోగం దాని మీద లోపల వేసి 3 సుట్లు దింపిండు 3 బజార్ల కాడ మాటు పొక్కదోడి మాటు పొక్క లోపల భోగం దాన్ని కూకుండా పెట్టి పోయింది గల మందము అగో ఊరున్న బర్రు గొడ్లను ఉసిగొలి పెట్టాల కల్లా ఆ భోగం దాని మెడకాయ తెగి అగో కన్ను మూసి పన్ను తెరిచింది అప్పుడు కన్న తండ్రి దగ్గరికి వచ్చిండ్రు నా ఇన్న మరువు మందుకు 20 మందు పెట్టిండ్రు అప్పుడు కొడుకులు యాదికి వచ్చిండ్రు అప్పుడు బిడ్డ యాదికి వచ్చింది కానాడు దినవు లోపల ఏనాడు చూసినవు నా ఇన్న ఆ యొక్క హరిబంతి మహారాజుకు అమ్మవారు శాబంతి దేవికి గదేపట్నం లోపల అగో రంగరంగ వైభోగంగా కళ్యాణం చేస్తున్నారు అయ్యే పెద్దలంతా కూడినారా పెళ్లిలో
జంతాలయ్యవచ్చునా అయ్యలంతా కూడినారా అక్షంతలయ్యవచ్చునా ఓరి తాతమ్మలు కూడినారా తలపురాలు పోసినారా అయ్యో తాతమ్మలు కూడినారా తలవారు అయ్యవచ్చునా దేవలగ్నం తారాబలం సూర్యబలం చంద్రబలం అని ఏనాడు అటువంటి అరిబంతి మహారాజుకు ఏనాడు చూసినవనాయినా మరి ఏనాడు పూపంచి మహారాజుకును వజ్రవాది దేవికి కళ్యాణం చేసిండ్రు అదే విధంగా అడవిలో శావంతి దేవికి కర్ణశీల మహారాజుకు రంగరంగ వైభోగంగా కళ్యాణం చేసిండ్రు అప్పుడు పెద్ద కొడుకును కళ్ళతో చూసింది కొడుక ఈ రాజ్యం నువ్వే ఏలాలే ఈ దేశం నువ్వే ఏలాలే అని చక్కని దినం శుక్రవారం పోలే రాజుల కచేరి మీద పట్టాభిషేకం కట్టిస్తున్నాడు హరిబంతి మహారాజుకు హరిబంతి మహారాజు ఎడమన ఎండి పోసుకొని కుడిని బంగారం పోసుకొని